బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరేసుకొని ఆర్టీసీ బస్సులోనే చనిపోయాడు యువకుడు. అయితే తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపుగా వెళ్తోంది ఆర్టీసీ ఆర్డినరీ బస్సు. ఈరోజు ఉదయాన్నే ఆ బస్సులో ఎక్కాడో వ్యక్తి. అయితే ఉదయాన్నే మేర్లపాక స్టేజ్ దగ్గర ఆయన బస్సు ఎక్కడం జరిగింది. బస్సులో ఎవరు లేరు ఉదయాన్నే కాబట్టి కేవలం ముగ్గురే ప్రయాణికులు ఉన్నారు. దీంతో వెనక్కి వెళ్ళి అప్పుడే ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చుకున్నటువంటి ఆ తాడుని వెనకాల బస్సుకి ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్కి వేసుకొని ఆ తాడికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బస్సులో కేవలం ముగ్గురే ఉన్నారు, ఎవరు కూడా ఎక్కువ గమనించలేకపోయారు. ఇంతలోనే ఆయన ప్లాన్ ప్రకారం తీసుకొచ్చుకున్న తాడిని వెనక బాగున్నటువంటి ఆ రాడ్కి, ఆర్టీసీ బస్సు ఉన్నటువంటి మనం చేత్తో పట్టుకొని హ్యాంగ్ చేస్తూ ఉంటాం, సో వాటిని ఆ రాడ్కి ఆ తాడును వేసుకొని, బహుశా తాడులా కనిపించడం లేదు, కొంత అది చేతికి టవాల్లా కనబడుతోంది. సారీ, ప్లాన్ ప్రకారం ముందుగా తెచ్చుకున్న వ్యక్తి ఆ టవాల్ లేదా తాడ్ లాంటి దానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో మేర్లపాక స్టేజ్ దగ్గర ఎక్కాడ యువకుడు ఆర్టీసీ బస్సులో. ఇది డెఫినెట్గా కొంత ఆశ్చర్యం వేస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకో, నిజంగానే ఇంకేదైనా చేయాల్సింది, కానీ ఆర్టీసీ బస్సులోకి వచ్చి ఆయన ఆ సమయంలో ఎవరు లేనటువంటి అంశాన్ని చూసి అక్కడ ఆత్మహత్య చేసుకో, అది కూడా రన్నింగ్ బస్, అది ఆగి ఉన్న బస్ ఏం కాదు, రన్నింగ్ బస్సులో ఉరివేసుకున్నాడు. కొంత డెఫినెట్గా అనుమానం కలుగుతోంది, ఆశ్చర్యం వేస్తోంది కూడా. ఈ ఘటన పైన రేణిగుంట పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య అనేది డెఫినెట్గా కొంత అనుమానం, ఆశ్చర్యం కూడా వేస్తోంది. సో మేర్లపాక స్టేజ్ దగ్గర ఎక్కాడు. ఆ బస్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపుగా వెళ్తోంది. అదొక రన్నింగ్ బస్. రన్నింగ్ బస్లో ఇలా ఎలా సాధ్యపడింది, ఇంతకీ ఆ వ్యక్తికి అంత సమస్య ఏమొచ్చింది, అది కూడా రన్నింగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం, ఉరివేసుకోవడం కొంత అనుమానాలు, అదేవిధంగా ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సో ఈ బస్సులో, రన్నింగ్ బస్సులో ఆత్మహత్య కొంత ఆశ్చర్యం మరియు అనుమానం కలిగిస్తోంది. ఇంతకా వ్యక్తి ఎవరు, ఆయనకు వచ్చిన సమస్య ఏంటి, ఎప్పుడు గుర్తించారు? రన్నింగ్ బస్సులో వరుసగా ముగ్గురే ఉన్నారు, కొంత రద్దీ కనుక ఉండుంటే అది అసాధ్యమయ్యేది, కానీ ఇక్కడ ఎవరు గమనించలేదా, అసలు ఏం జరిగింది? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్టే ఇవాళ ఉదయం అర్లీ మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో మేర్లపాక నుంచి తిరుపతికి వస్తా ఉంది. కాళహస్తి డిపోకి చెందినటువంటి బస్సు. ఆ బస్సులో మేర్లపాక వద్ద తిరుపతికి టికెట్ తీసుకుని బస్సు ఎక్కాడు ప్రయాణికుడు. ప్రయాణికులాగానే సాధారణంగానే భావించారు అందరూ, కండక్టర్, డ్రైవర్ సహా. బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రం ఉన్నారు. 4వ ప్రయాణికుడిగా ఇతను ఎక్కారు. ఇతను ఎక్కి అందరూ ముందర పక్క ఫ్రంట్ భాగంలో కూర్చోవడంతో ఇతను లాస్ట్ సీట్ లో కూర్చున్నాడు. లాస్ట్ 2వ సీటు కూర్చొని మా ప్రయాణికుల దగ్గర వస్తా ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. అయితే కుటుంబ కలహాల లేదంటే ఆర్థిక పరమైన సమస్య అనేది తెలియడం లేదు, ఇంకా తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇతను ముందుగా ప్లాన్ ప్రకారం ఇంటిలో కుటుంబ కలహాల కారణంగానే ఇతను చేతిలోనే కండక్టర్, డ్రైవర్ చూసిన వాళ్ళు ఏం చెప్తుంటే వచ్చేటప్పుడే చేతిలో ఒక దారం పట్టుకొని వచ్చి ఎక్కాడు అని చెప్తా ఉన్నారు డ్రైవర్. అయితే అతను ముందుగా పథకం ప్రకారమే ఆత్మహత్య చేసుకునే దానికనే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే అతను బస్సు ఎక్కాడు. అయితే అతను బస్సులో ఊరేసుకోవాలా, ఎక్కడ వేసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్న సమయంలోనే బస్సులోనే ఊరేసుకున్నాడు. ప్రధానంగా కిటికీకి ఉన్నటువంటి పైనటువంటి దారం కిటికీ ఆత్మహత్య చేసుకునే యొక్క వ్యక్తి వివరాలు తెలుస్తున్నాయా? వారి కుటుంబానికి సమాచారం అందించారా? లేదు మనోజ్, ఇంకా అతని దగ్గర పూర్తి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు అయితే తెలియలేదు. పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రధానంగా అతని దగ్గర ఆధార్ కార్డు కానీ కనీసం ఫోన్ కూడా లేదు. ఫోను, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. కేవలం దారం తీసుకుని ఎక్కాడు. అదే చూసిన డ్రైవర్ అయితే పక్కాగా చెప్తున్నారు. అదే మా రేణిగుంటకు సమీపంలో వచ్చేసరికి ప్యాసింజర్ అందరూ దిగేసిన తర్వాత లాస్ట్ ఇతను చూస్తే కనబడలేదు, దారం మాత్రం కనబడుతోంది. కండక్టర్ అనుమానం వచ్చి చూసేసరికి అతను సీట్స్ అందులో మధ్యలో పడిపోయి ఉన్నాడు. అంటే తట్టలేదు. రన్నింగ్ బస్ లో ఈ రకంగా ప్లాన్ చేయడం అంటే డెఫినెట్ గా రన్నింగ్ బస్ కాబట్టి కొంత మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ సమయంలో ఎలా సాధ్యపడింది? ఎవరు చూడలేదా? ముగ్గురైనా కూడా ఆయన వెనకాల ఏదో చేస్తున్నాడు, ఎవరు గమనించలేకపోయారు కనీసం? లేదు మనోజ్, ఎవరు అతను అనుమానం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం అయితే ఎవరికి అక్కడ అనుమానం రాలేదు. ప్రధానంగా ప్యాసింజర్ లాగానే కూర్చోన్న క్రమంలోనే అతను ఉరేసుకుని చనిపోవడంతో, జారీ సీట్స్ అందులో పడిపోవడంతో వెనకాల ముందర ఉన్నటువంటి ప్రయాణికులు సైతం వాళ్ళు దిగే హడావుడిలో ఉన్నారే కానీ స్టేజ్ వచ్చే సమయానికి దిగేస్తారే కానీ వెనకాల ఎవరు ఉన్నారేమని ఆలోచించరు. అయితే కండక్టర్ మాత్రం అందరూ దిగేసరి ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు, అతను యాడ్ దిగుతాడని అడిగే క్రమంలోనే చూస్తే ఇతను సీట్స్ అందులో పడిపోయిన గమనించి కండక్టర్ ఇమ్మీడియట్ గా ఆపాడు. డ్రైవర్ వచ్చి చూసి లేస్తే ఆ సమయానికి అతను మృతి చెందినట్టుగా నిర్ధారించారు. అయితే నేరుగా డ్రైవర్ పోలీస్ స్టేషన్ కి బస్సును తీసుకొచ్చాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు అయితే కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానంగా ఇతను మృతి చెందిన కారణం ఏంటి, ఆర్థిక కారణాల, కుటుంబ కలహాలకు సంబంధించిన కారణాల ఏంటి అనేది ఆ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను మేర్లపాక స్టేజ్ ఎక్కాడు కాబట్టి మేర్లపాక గ్రామస్తులు ఉంటారని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కాళాస్త్రి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. కాళాస్త్రి పోలీసులు ఆ గ్రామంలోకి వెళ్ళి ఎవరన్నా ఇవాళ తిరుపతికి వెళ్ళేందుకు ఎవరెవరు ఎక్కారు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్. రైట్ రవి, సో మొత్తం మీద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూనే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాళహస్తి నుంచి తిరుపతి వైపుగా వస్తోంది ఆర్టీసీ ఆర్డినరీ బస్. మేర్లపాక స్టేజ్ దగ్గర ఆ యువకుడు ఎక్కాడు. అందరిలాగానే ఎక్కాడు అనుకున్నారు బహుశా, కానీ ఆ యువకుడు ఆ ఆర్టీసీ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటలకి ఆయన మేర్లపాక స్టేజ్ దగ్గర ఎక్కడం జరిగింది. ఆయన బస్సు ఎక్కిన సమయంలో కేవలం 3 మాత్రమే ప్రయాణికులు అందులో ఉన్నారు. చివరిగా వెనక్కి వెళ్ళాడు. ఆయన చాలా చివరి సీట్కి వెళ్ళిపోయాడు. అక్కడ పైనటువంటి ఆ రాడ్కి ఆయన తన వెంట ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి ఆ తాడును బిగించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది దూరం వెళ్ళే వరకు కూడా ఆ విషయం గమనించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మరియు కండక్టర్. అందరూ దిగిపోయారు. కేవలం ఆ వ్యక్తి మాత్రం ఉండడంతో వెనక్కి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళేసారు కండక్టర్కి.